హాయ్ ఫ్రెండ్స్, బురిగిల సలాతా చేస్తానండి. బాగా నిన్న షాలేలో బాగా ఫ్రెష్గా తెచ్చాడు. అందుకే సెమండ్ర సలాతా అంటే మా ఇంట్లో బాగా తింటారు. అందుకోసం బ్లాక్ పెప్పర్, కొద్దిగా సాల్ట్, మాస్టర్ ఒక హాఫ్ స్పూను, జైజైతున్ ఆయిల్ అంటే స్పూన్తో కొలిచి పోసుకోవాలి. నేను స్పూన్తో కాకుండా అట్లే పోసుకుంటాను అనమాట. లెమన్ ఆకు, తేనె అసలు, రుమాలి సాస్, ఇది మొత్తం మిక్స్ చేసుకుంటాము. కొద్దిగా చేస్తాం. మా ఇంట్లో ఎవరు తినరు, ఓన్లీ మా మేడం బాబా మాత్రమే తింటారు. చాలామంది ఇంట్లో చేసేదాన్ని కొడుబరి అయ్యి జమియాలో బాక్సులో రెడీ తెచ్చుకుంటారు. అలా కాకుండా మనం ఫ్రెష్ ఇంట్లో చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఓకేనా? ఐస్లో పెట్టిన తినకుండా ఇవి ఫ్రెష్వి మా బాబా తిన్నాడు. ఇదిగా వేసుకుంటాం. కీర ఒకటి, హాఫ్ టమాటా, ఫ్రెష్ జరుజరు, బగ్దున సాకు, కొద్దిగా సెమండ్రు ఒకటి, క్యారెట్ హాఫ్. దీంట్లో మనం ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రూట్స్ అయితే ఏమి వేయలేదు. ఫరాల్లో ఉంది, వాళ్ళు ఒక 2 మాత్రం వేయబోతాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని గంటలు తింటారో తెలియదు. అందుకే కట్ చేసి పైన వేస్తాం. ఓకే, ఇది బురిగిలు కొద్దిగా హాట్ వాటర్ సాల్ట్ వేసి, ఇది బాయిలింగ్ చేయకూడదు, హాట్ వాటర్ వేస్తే బాగా ఇట్లా స్మూత్గా వస్తుంది. మనం మిష్కలు చేసుకోవాలి. ఓకే, ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోండి. దీంట్లో రుమాన్ వేయాలి, తర్వాత వచ్చి దూర వేయాలి. అంటే రోజు రెగ్యులర్గా సేమ్ ఒకేలా కాకుండా నేను అవి 2 వేయలేదు. సో చేసుకుంటాను. ఓకేనా? నేను బురిగిళ్ళు కొద్దిగానే వేసాను. ఎందుకంటే మనం ఎక్కువ వేసినాం అనుకో సెమండ్ర తర్వాత బాగా రంగు మారిపోతుంది. అందుకోసం కొద్దిగా వేసుకున్నాను అనమాట. సరే, ఫ్రెష్గా ఎలా ఉందో తర్వాత చూసారా. నాకు చేయడం అంటే ఇష్టము. అసలు నేను ఏం తిన్నాను, రోజు వైట్ రైస్ తప్ప ఇంకేం తిన్నాను నేను. మీకు అవైలబుల్ ఉండేవాళ్ళు, సలాతా అంటే బాగా ఇష్టం ఉండేవాళ్ళు మిస్ చేసుకోవద్దండి. ఇలాగా ఫ్రెష్ సలాతా మా ఇంట్లో మా మేడం బాబా తినేసినాక రోజు మిగులుతుంది. కానీ వేరే వాళ్ళు తింటారు, నేనైతే తిన్నాను. దీని పైన ఫ్రూట్స్ కట్ చేసుకోవస్తా. చూసారా ఫ్రెష్గా ఎలా ఉందో. నేను ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చా దానిపైన వేస్తున్నాను. అయిపోయింది. ఫ్రూట్స్ కోసుకోవచ్చిన. మీకు దండిగా కావాలంటే దండిగా వేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. మీరు కూడా ఫ్రెష్ సలాతా చేసుకోవడానికి ట్రై చేయండి. బాయ్.